జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతీయ ఆర్మీ 42 టెర్రరిస్ట్ స్థావరాలను గుర్తించింది. న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక్క పాయింట్ కూడా మిస్ కావకండి, ఓకేనా? మొన్న అనంతనాగ్లోని పెహల్గాం ప్రాంతంలో తీవ్రవాద ఘటన జరిగిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చినటువంటి తీవ్రవాదులు అక్కడ ఉన్నటువంటి మన హిందూ టూరిస్టుల ప్యాంట్లు ఇప్పి మరీ చెక్ చేసి కాల్చి చంపేశారు. ఎంత దారుణమా అంటే, ఈ ముస్లింలందరినీ కూడా పక్కన నిలబెట్టి వాళ్ళ పక్కకు పంపించి కేవలం మన హిందువులను మాత్రం టార్గెట్ చేసి చంపేశారు. చెప్తా ఉంటారు కదా, ఉగ్రవాదానికి మతం ఉండదనే. మరి ఆడ జరిగింది ఏంది? డమ్ముడికి డోషుడేనా ఏంది? ఆడ జరిగింది ఏందంటాలే. మీకు ఒక మాట చెప్తా, దారుణం. నెల్లూరు జిల్లాలోని కావలికి చెందినటువంటి ఒక వ్యక్తి కూడా ఈ ఘటనలో చనిపోయినాడు. ఆయన దేహంలో 42 బుల్లెట్లు ఉన్నాయంట. ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే వేటాడి వెంటబడి మరీ చంపినారు. 42 బుల్లెట్లు. ఏం పాపం చేసినాడు అంటే, హిందువుగా పుట్టడం ఆయన చేసుకునేటువంటి పాపమా? ఇక్కడ నేను ఒక మాట అడగదలుచుకుంటున్నా. అసలు ఇంత దారుణం జరిగింది కదా, మతం ఆధారంగానే హిందువులను టార్గెట్ చేసి మరీ చంపినారు కదా. ఈ విషయం అసలు ఎంతమందికి తెలుసు? ఇప్పుడైనా కూడా ఒరే ఈ మాట జరిగిందంట. మామూలుగా ఉగ్రవాద దాడులు ఇంతకుముందు కూడా జరిగినాయి, గతంలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువ జరిగినాయి. కానీ మొన్న జరిగినటువంటి ఈ దాడి మతం ఆధారంగా జరిగింది కదా. ఒరే హిందువులు అని చెప్పి ఏమే టార్గెట్ చేసి మరీ చంపినారంట, హిందువులను పక్కకు తీసుకొచ్చి మరీ చంపినారంట, కాళ్ళు పట్టుకొని బంగపడినా కూడా వదలలేదంట అని చెప్పేసి ఈ విషయం ఎంతమందికి తెలుసు? తెలిసినా కూడా ఎంతమంది స్పందిస్తున్నారు? ఇంకా మార్పు రాకపోతే మీ బతుకులు చేయడం ఇంకా మార్పు వచ్చేది ఎప్పుడు? ఇంక సచ్చినాక నా వాళ్ళ మాదిరినా. ఇప్పుడు వాళ్ళు ఏం పాపం చేశారా? ఆడ నీ కులం ఏందని అడగల, నీ భాష ఏందని అడగల, నీ ప్రాంతం ఏందని అడగల, ఏం అడగల. నువ్వు హిందువా కాదా? హిందువు అంటే సంపు అంతే. హిందువు అంటే రెండో మాట్లాడకుండా చంపేశారు. ఇంకేం మాట్లాడాలా? సరే, ఈ ఘటనలో 26 మంది అమాయక హిందూ టూరిస్టులు చనిపోయినారు. మొత్తంగా 7 పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్టు మన ఇంటెలిజెన్స్ సంస్థలు అయితే గుర్తించాయి. ఇక ప్రతి దాడులు చేయాల్సిన సమయం అయితే ఆసనమైంది. అంతే కదా, సమాధానం చాలా గట్టిగా ఉండాలా. శబ్దం చెప్పినా కదా ప్రపంచం అంతా కూడా వినపడాలా, చెవులు పగిలిపోవాలా, అంత శబ్దం రావాలా. ఈసారి ఖచ్చితంగా దీటైన సమాధానం చెప్పడానికి మన భారత ఆర్మీ సంసిద్ధం అవుతుంది. ఇందుకోసం అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న అంశాన్ని కూడా వదలకుండా అన్ని మార్గాలను కూడా జల్లిడు పడతారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి 42 టెర్రరిస్ట్ స్థావరాలను మన ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే ఇప్పటికే గుర్తించినారు. ఈ 42 తీవ్రవాద స్థావరాల్లో దాదాపుగా 3000 మంది వరకు తీవ్రవాదులు ఉంటారనేది మన భారత వద్ద ఉన్నటువంటి సమాచారం. ఈ 42 తీవ్రవాద స్థావరాలన్నీ కూడా లైన్ ఆఫ్ కంట్రోల్కు 50 నుంచి 100 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయంట. అంటే ఈ 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఈ 42 తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడమే కాకుండా ఆ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం ఆలోచిస్తా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఒకవైపున యుద్ధ విమానాలతో ఈ తీవ్రవాద స్థావరాలపైన ఎయిర్ స్ట్రైక్స్ చేయడమే కాకుండా గ్రౌండ్ అటాక్స్ కూడా చేస్తూ ఆ 42 తీవ్రవాద స్థావరాలపైన విరుచుకుపడనున్నారు. అంటే ఈ 42 తీవ్రవాద స్థావరాలపైన ఎయిర్ స్ట్రైక్స్ చేసిన వెంటనే అక్కడికి మన గ్రౌండ్ ఫోర్సెస్ కూడా దిగిపోయి తప్పించుకోబోయేటటువంటి తీవ్రవాదులను మట్టుబెట్టనున్నారు. ఆ తరువాత ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా మన సైనికులు వాళ్ళ ఆధీనంలోకైతే తీసుకున్నారు. అంతేకాకుండా ఇక శాశ్వతంగా ఆ ప్రాంతంలో మన సైనిక స్థావరాలను ఏర్పాటు చేయనున్నారంట. ఎంత మంచి శుభవార్త చూడండి. అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కొంత భాగాన్ని మన భారతదేశం తిరిగి స్వాధీనం చేసుకోబోతుందన్నమాట. ఇక ఇవి మాత్రమే కాకుండా అసలు భారతదేశంలో తీవ్రవాద ఘటనలు జరగడానికి కారణం ఎవరు? పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISI. ఈ ISI ఆధ్వర్యంలోనే గత 4 దశాబ్దాల నుంచి మన భారతదేశంలో తీవ్రవాద దాడులు అయితే జరుగుతున్నాయి. తీవ్రవాద సంస్థలను సృష్టించడం, తీవ్రవాదులను తయారు చేయడం, వాళ్ళను రిక్రూట్ చేసుకోవడం, వాళ్లకు జిహాదీ భావజాలాన్ని బోధించడంతో పాటు వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం, ఆయుధాలు సమకూర్చడం, మందుగుండును సప్లై చేయడం, తరువాత వాళ్లను ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ను దాటించి భారతదేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడేలా చేయడం మొత్తం కూడా ఈ ISI కన్సర్న్లోనే జరుగుతుంది. ఇక ఈ ISI ప్రధాన కార్యాలయం పాకిస్తాన్ రాజధాని అయినటువంటి ఇస్లామాబాద్లో ఉండాలి. దీంతో ఈసారి మన భారతదేశం నిర్దేశించుకున్నటువంటి టార్గెట్లో ఈ ISI ప్రధాన కార్యాలయం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు LOCకు దగ్గరలో ఈ పాకిస్తాన్లోని లాహోర్ నగరం అయితే ఉంటుందన్నమాట. ఈ లాహోర్లో పాకిస్తాన్కు చెందినటువంటి అతి పెద్ద వైమానిక స్థావరం కూడా ఉండాలి.
ఇది పాకిస్తాన్లోనే అతిపెద్ద వైమానిక స్థావరం. ఇప్పుడు ఐఎస్ఐ ప్రధాన కార్యాలయంతో పాటు లాహోర్లోని ఈ పాకిస్తాన్ వైమానిక స్థావరం కూడా మన భారత రాడార్లోకి అయితే వచ్చేసింది. దీంతో మనం మొదటగా చెప్పుకున్నటువంటి ఈ 42 ఈ తీవ్రవాద స్థావరాలతో పాటు ఈ 2 టార్గెట్లను కూడా ధ్వంసం చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అది విషయం. చూడండి, మామూలు కాదు. ఈసారి అయితే ఈ పాకిస్తాన్కి అప్పుడప్పుడు తాండ్రే ఏమిలా డిక్కీలు బౌలుతాయి, మామూలు కూడా కాదు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.